హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్ మరొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు నేను ఏం చేశాను ఏంటనేది వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. పొద్దున్నే అయితే స్నానం అయితే చేసి రెడీ అయిపోయానండి. పూజ చేసేసుకుంటాం కదా ఫ్రైడే. దేవుడి సామాన్లు అయితే ముందు రోజు తోమేసి పెట్టుకున్నాను. మనకి పల్లెటూరులో మొగ్గలు దొరుకుతాయి కదండి, మందార మొగ్గలు తెచ్చానండి. పొద్దున్న చూసారు ఎంత అందంగా విడిచాయో. ఇక్కడైతే మా హస్బెండ్ సపోటా పళ్ళు అయితే తీసుకొచ్చారండి. 100 కాయలు అయితే తీసుకొచ్చారు పచ్చివి. అవి ఇలా ముగ్గేసాము. రోజుకి కొన్ని ముగ్గుని అయితే తీసుకుని తింటున్నామండి. సపోటా పళ్ళు అయితే చాలా తీగా ఉన్నాయి. ఎండాకాలం ఇవి తింటే హెల్త్ చాలా బాగుంటుంది కదా, వేడి చేయకుండా ఉంటుంది. సపోటా పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇందులో కొన్ని ముగ్గుని అయితే తీసి అయితే పక్కన పెడతానండి. రోజుని ముగ్గుని తీసుకుని తింటాం కదా, అలాగే ఈ రోజు కూడా కొన్ని కాయలు ముగ్గుని తీసి అయితే పక్కన పెట్టాను. ఇవి అయితే ముగ్గాయి ఈ రోజుకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నానండి. మందార పూలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఇలా పూజ చేసుకుని ఆ దుర్గమ్మకి దీపం పెట్టేసుకున్నాను. మాకు ఏం కోరికలు ఉంటాయండి, దేవుడికి కోరుకునేది ఏముంది, ఆ దుర్గమ్మకి పిల్లలు కావాలనే కదా కోరుకుంటాం. అలా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నాను దుర్గమ్మకి. ధూపం అయితే వేసేసానండి, సాంబ్రాణి ధూపం కూడా వేసేసాను. పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. దోశ పిండి అయితే వేసానండి, పప్పు బియ్యం అయితే వేసాను గ్రైండర్లో. అవి అయితే ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను. ఇలా పప్పు బియ్యం దోశలు ఎవరికి ఇష్టం ఏంటనేది కామెంట్ చేయండి. ఇది ఎలా వేసుకోవాలంటే, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకుంటే స్మూత్ గా బాగుంటాయండి దోశలు అనేవి. గట్టిగా రాకుండా మెత్తగా అయితే ఉంటాయి. ఇవి చట్నీ లేకుండా కూడా తినేచ్చు, అంత మెత్తగా అయితే వస్తాయి దోశలు అయితే వేసేసాను. ఆ రోజైతే మధ్యాహ్నం కర్రీ వంకాయ మామిడికాయ కర్రీ అయితే ఉన్నానండి. అప్పుడు ఇంకా షూట్ చేయలేదు. ఇది వచ్చి ఈవినింగ్. క్లైమేట్ చూసారా ఎలా మారుతుందో, ఈ కుక్క చూసారా ఎలా ఉందో. మా ఇంటి పక్కన వాళ్ళు అయితే పెంచుకుంటున్నారండి. ఇది మా బుజ్జి కారు, అక్కడైతే పెట్టుకుంటాము. ఈవినింగ్ క్లైమేట్ చూసారా ఎలా మారిందో. అప్పటికే ఎండగా ఉంటుంది, అప్పటికే మబ్బుగా ఉంటుంది. బయటనైతే భలే చల్లగా అనిపించింది. అదేంటి మా బుజ్జి కారు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. బయటకి అయితే వచ్చాము. ఇంట్లో అయితే చాలా వేడిగా ఉంటుంది. క్లైమేట్ చూసారా చల్లగా అనిపించి బయటకు అయితే వచ్చామని, చల్లగా గాలి వేస్తుందని. మబ్బులు చూసారా ఎలా ఉన్నాయో. అప్పటికే బాగుంటుంది, అప్పటికే మళ్ళీ ఎండగాస్తుంది, కానీ సేపటికి వర్షం వస్తుంది. అలా ఉంటుంది వాతావరణం. మే నెల అంతా కూడా అలాగే కదా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండగాస్తుందో తెలీదు. ఇది వచ్చి నైట్ అండి. నైట్ రోజు ఫ్రైడే కదా, భోజనం అయితే చేయను. మళ్ళీ పప్పు బియ్యం అట్లే వేసేస్తున్నాను. నాకు ఈ అట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే కొంచెం వెరైటీగా అయితే వేస్తున్నాను. ఇందులో కారం జల్లుకొని తింటే కారం దోశలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను అలాగే తింటాను. ఎప్పుడైనా చట్నీ ప్రిపేర్ చేసుకుని టైం లేనప్పుడు, ఆ రోజు పవర్ అయితే పోయింది తిన్నప్పుడు, అందుకని ఇలాగా దోశ వేసి దాని మీద కారం అయితే చల్లుకున్నానండి. చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టం. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. నైట్ టిఫిన్ అయితే చేసిన తర్వాత ఇంకా మేమైతే పడుకుని పోయామండి. ఆ రోజు ఫ్రైడే వ్లాగ్ అయితే ఇలా సింపుల్ గా షూట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. చూసారా దోశలు ఎంత స్మూత్ గా ఉన్నాయో. మనం దోశ అనేది కూడా ఎప్పుడు ఎర్రగా కాల్చుకున్నా బాగుంటుందండి. కాకపోతే స్మూత్ గా కావాలనుకునే వాళ్ళకి, మెత్తగా కావాలనుకునే వాళ్ళకి ఇలా లైట్ గా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకునే వాళ్ళు, గట్టిగా కావాలనుకునే వాళ్ళు ఎర్రగా కాల్చుకోవాలండి. మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇలాగా కొంచెం లో ఫ్లేమ్ లో తక్కువగా కాల్చుకోవాలి. నైట్ అయితే ఇంకా టిఫిన్ కూడా చేసేసాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ నైట్ శనగలు నానబెట్టానండి. ఎందుకనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. శనగలు నానబెట్టేసి అయితే పడుకుని పోయాము. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel.